కొందరు చేతుల్లో చిక్కడిపోయి నన్ను దేవుడు అడిపించాడు. పనిలోకి వెళ్ళి ఆళ్ళాళ్ళు తీసుకుని ముద్ద కూడా తిని పిల్లల్ని పెంచుకొచ్చాను నేను. ఆయన వాళ్ళకి ఇది లేదు. ఆవిడ అన్ని కష్టాలు నేను పడ్డ బాధలు కష్టాలు చూసుకోడా. నన్ను కుక్కలు ఎన్నట్టు గంటారు. ఇప్పుడు ఇగో చేతులు ఈ కాలర్ కొట్టాడు, సారి చెయ్యర కొట్టాడు. కన్నీరు ప్రార్థన చేశాను నేను. అయినా నువ్వు ఇచ్చిన సంతానము ఆ పిల్లకి రక్తం లేదంటున్నారు నాయన. మీరు శిలువ మీద కరిచిన అతి పరిశుద్ధమైన రక్తం, నీ ఏమన్నా రక్తం ఒక్క చొక్క నా పెట్టు పంపినాయన ఉన్నాడు. 3 గంటలు లేచి 5 గంటల దాకా కొడేలాగా నీళ్ళు మోకాళ్ళ మీద ప్రార్థన చేశాను. కాలేజీ లాగేసింది, మాట కూడా పడిపోయింది. చీరాని మాటతోటే దేవుడిని ఆరాధించాను. మనసులో దేవుడిని ఆరాధించాను నేను. చిన్నప్పుడు మా చిన్నవాళ్ళు పోడమ్మని పిలిచేవారంట. ఇంకా అలాగే అందరికీ పోడమ్మని అలవాటు. ఇప్పుడు ఏంటంటే మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి నీ చిన్నతనం నుంచి విషయాలు, జీవితంలో నీకు కలిగినటువంటి వ్యాధులు బాధలు కానీ ప్రభువు మిమ్మల్ని ఎలాగ రక్షించాడు, ఎలా బాగు చేశాడు, నువ్వు రక్షణలోకి ఎలా వచ్చావు, నీ జీవిత సాక్ష్యం అంతా చెప్పు. నా చిన్నప్పటి నుంచి అంటే నాన్న ఎంతమంది పిల్లలు మీకు? నాకు 4 నాన్న. బాబు చచ్చిపోయాడు. ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లడు ప్రస్తుతం. చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళేదాన్ని నాన్న. చిన్నప్పటి నుంచి పాటలు పాడేదాన్ని, ప్రార్థన చేసేదాన్ని. చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి 8 సంవత్సరాల కాడి నుంచి వాడబడ్డాను నేను. ఓకే. అయితే మధ్యలో మీ తాతయ్య గారిని చేసుకున్నాక కొన్నాళ్ళు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 5, 6, 15 సంవత్సరాలు దేవుళ్ళలోకి రాలేదు నేను. ఎందుకు? కారణం ఏంటండి మరి? ఆయన చాలా బాధలు పెట్టేవాళ్ళే. తాతయ్య పరిస్థితి బాగోలేక, లోకానుసారంగా ఉండటం వల్ల. లోకానుసారంగా ఉండటం. తాతయ్య కూడా నేను శుభ్రంగా ఉంటే వారసపాతం కొడతాం అది చేసేవాడు. ఓకే. సెట్టి గట్ట కూడా వెళ్ళొద్దని అనేవాడు కాదు, కానీ వెళ్ళాక చాలా హింస పెట్టేసేవాడు. ఓకే. దాని మీద కొన్నాళ్ళు ప్రార్థన మానేసాను. కొన్నాళ్ళంటే ఇంచుమించు 15 సంవత్సరాలు చర్చికి వెళ్ళలేదు. దేవుని వదిలేసాను. తాతగారి పేరు ఏసేబు నాన్న. పేరు ఏసేబు అని. మరి క్రిస్టియన్ పేరే ఉందా? మనిషి ఎందుకలా లోకానుసారంగా ఉన్నాడు? కారణం ఏమే తన వ్యసనాలతో తను ఉండేవాడు అంతే. మనం పట్టించుకో. పేరంటే వాళ్ళ తల్లిదండ్రులు బైబిల్ నేమ్ పెట్టారు కానీ మనిషికి అయితే రక్షణ లేదు. ఇప్పుడు రక్షణ లేకుండా చనిపోయారా? రక్షణ తీసుకోకుండా చచ్చిపోయాను. ఓకే ఓకే. అయితే ప్రార్థనకి వెళ్ళనిచ్చేవాడు కాదు. తర్వాత రాజమండ్రి వెళ్ళాక పెద్ద పాప పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి అత్తూరు వెళ్ళే చర్చికి వెళ్ళేవాళ్ళు మేము. పెద్ద పాప పెళ్ళైన తర్వాత మా ఏప్రాలు ఇయ్యం కూడా వెళ్ళి చర్చికి వెళ్ళేవాళ్ళు. అప్పటి వరకు పెద్ద పాప పెళ్ళి అయ్యేది వరకు కూడా చర్చికి వెళ్ళలేదు. ఓకే. అప్పుడు తాతయ్య గారు ఏమనలేదు మరి? అప్పుడు ఇంకా అప్పుడు ఏమనేవాడు కాదులే. ఇంకా అన్నా కానీ పట్టించుకునేవాడు కాదు. ప్రార్థనకి వెళ్ళాలన్నా ప్రేరేపణ కలిగి వెళ్ళిపోయేవాళ్ళు. ఓకే. అయితే మళ్ళీ అయినా నేను బాప్తీసం తీసుకోలేదు. బాప్తీసం తీసుకోకపోతే మళ్ళీ తర్వాత పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోతాం, మీ తాతయ్య చనిపోతాం. తర్వాత బాబుని తీసుకుని కోరి మీదకి వెళ్ళిపోయాను. కోరి మీదకి వెళ్ళిపోయి బాబుకి పెళ్లి చేస్తాము. బాబుకి పెళ్ళి అయ్యాక ఇంకా ఇంట్లో అమ్మాయి ఉంటుంది కదా, నాకు ఏ పని ఉండదు కదా. అక్కడ చర్చి ఉంటే ఆ ఇంటికి ఆవిడ కూడా క్రిస్టియన్స్. ఆవిడ మందిరానికి వచ్చేయండి మీరు, ఆ పిల్ల ఉంది కదా పెళ్లి చేసుకుంటుంది పని అంటే, నాకు మందిరం ఇక్కడ ఏమి తెలవగా వెళ్తలేదండి అంటే, మా మందిరానికి వచ్చేయని తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్తే ఇంకా అందులో బాగా వాడపడిదాన్ని ఇంకా అందులో రక్షణ ఆడే ఇచ్చారు. అక్కడే తీసుకున్నాను. ఇప్పుడు చారణు ప్రార్థనా మందిరం అని ఉంటది కోరి మీద, ప్రార్థనా మందిరం అక్కడ తీసుకున్నాను.
ఆ మందిరంలో 6 సంవత్సరాలు వాడబడ్డాను. ఓకే. 6 సంవత్సరాలు కూడా ఎక్కడ ప్రార్థన అయినా సరే నన్ను తీసుకెళ్ళేవారు. ముందు నాతో పాటలు పాడించేవారు, నాతో ప్రార్థన చేయించేవారు. వెరీ గుడ్. పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు సంఘ బిడ్డలు కూడా నన్ను ఒక తల్లిలో చూసేవారు. యానంలో 2 సార్లు ప్రార్థన పెట్టారంటే 2 సార్లు కూడా నాతో పాటలు పాడించి ప్రార్థన చేయించి చాలా బాగా పెట్టారు. అలాగే మళ్ళీ వైజాగ్ వెళ్ళాను. వైజాగ్లో పాటలు గట్ట ఏం పాడలేదు, కానీ ఇంకా ఒక రాత్రి ఉన్నాము, ఒక రాత్రి పగలు ఉన్నాము, వచ్చేసాము. మళ్ళీ కోరి మీద ఎవరింటికాడ ప్రార్థన అయ్యా సరే నేనే ప్రార్థన చేసేదాన్ని, నేనే పాటలు పాడేదాన్ని ముందు. తర్వాత మళ్ళీ ఆదివారం నెలలో ఫస్ట్ ఆదివారం తెరకట రొట్టె దాక్ష చేస్తుంది. నెలలో ఫస్ట్ ఆదివారం ఇచ్చినప్పుడు రొట్టె దాక్షరం ఇచ్చే పాట కూడా నన్నే పాడమనేవారు. ఏంటి అంత బాగా పాడబడ్డాను. ఈ లోపల పిల్లల మీద కొద్దిగా కోపం వచ్చి నాకు పిల్లలు బాధ పెట్టారని పిల్లల మీద బాగా కోపం వచ్చి ఎక్కడికి వచ్చేసాను. ఈ విలేజ్కి వచ్చేసారు. తోగం వచ్చేసాను. పిల్లలు బాధ పెట్టడం అంటే కొంచెం వాళ్ళ పర్సనల్ కారణాలు సరే కదా. పిల్లలు అందరూ అలాగున్నా మా అల్లుడు గారు బాధ పెట్టేవాడు. అంటే నాకు కిడ్నీలో నొప్పి వచ్చింది అన్నాడు దగ్గర ఉండగాను. వస్తే పెద్ద అమ్మాయి దిక్కుని, బాబుగాడు దిక్కుని, పిల్లల దిక్కుని ఉండేవారు, చిన్నపిల్లల దిక్కుని ఉండేవారు. అయితే కిడ్నీలో నొప్పి వస్తే నేను డబ్బులు గట్టా పట్టుకెళ్తే బాగానే తీసుకునేవారు, బియ్యం గట్టా పట్టుకెళ్తే బాగానే తీసుకుని అన్నీ బాగానే తీసుకునేవారు. నాకు నీరసం వచ్చిందనేది చిన్నపిల్ల తిరుగుతా అమ్మ ఎలా పడిపోయింది, అమ్మ నొప్పి వచ్చేస్తుంది అంటుంది, దేనా నన్ను అడుగు హాస్పిటల్ తీసుకెళ్తారని చిన్నమ్మాయి అంది. చిన్నమ్మాయి అంటే ఆ అబ్బాయి అన్నాడు, నేను ఒక్కదాన్నే కంతది, ఇంకా 2 ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి కూడా ఫోన్ చేయి, వాళ్ళిద్దరు వచ్చాక 3 తీసుకెళ్తారు, కానీ నువ్వు ఒక్కదాన్ని తీసుకెళ్తామట్టి అని ఆ అబ్బాయి కోపపడితే అప్పుడు ఆ అమ్మాయి పిల్లోడికి ఆ పిల్లకి కూడా ఫోన్ చేస్తే బాబుగాడు వచ్చాడు. బాబుగాడు వచ్చి 1000 రూపాయలు పట్టుకుని వచ్చి నన్ను ముందు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడ ఖాళీ లేదని మళ్ళీ ప్రైవేట్గా హాస్పిటల్ ఉంటే కోరి మీద ఆ హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంజక్షన్ చేయించి మందులు ఇప్పించి మళ్ళీ ఒక 500 చేతిలో పెట్టి అమ్మ జాగ్రత్తగా ఉండని, ఎంతైనా నా కొడుకు కాబట్టి ఆడే తీసుకెళ్ళి చూపించాడు. కిడ్నీ ప్రాబ్లం వల్ల చాలా డబ్బులు ఖర్చు అయ్యి ఉంటాయి మీకు అప్పుడు. అయితే మళ్ళీ తర్వాత కూడా అలగలగా మాట్లాడుతున్నారు అనేసి ఇంకా నాకు బాధ కలిగి పిల్లడి దగ్గరికి వెళ్తేనేమో కాళ్ళు ఏమదు పిల్లలదా. ఇప్పుడు కూతుళ్ళు మన కూతుళ్ళని అల్లుడు మనలో అల్లుడు కదా బాబు, సమస్య ఉంది. అల్లుడు దగ్గర నుంచి కూడా ఇంకా ఇది కాదు పని అనేసి అప్పుడే వచ్చేసాను. నేను వచ్చేసిన సంవత్సరానికి అమ్మకి నీరసం చేస్తే అమ్మ దగ్గర ఉన్నాను. ఏంటి మళ్ళీ తర్వాత ఇక్కడ ఇల్లు వేసుకున్నానంటే ఇంట్లో వండుకోకుండా మళ్ళీ మా మనవడు మా అల్లుడు వచ్చి అమ్మతో దెబ్బలాడాను. నాకు నువ్వు అన్నం వండి పెట్టాలా, నువ్వు వస్తే నేను కుదరదని అదరెదురుగాడు తీసుకుపోయాడు. ఎవరు? మా పెద్ద పిల్లోడు పెద్దోడు తీసుకుపోయాడు. తీసుకుపోతే ఇంకా తీసుకెళ్ళాక ఒక 3 నెలలు వండి పెట్టేదానికి మళ్ళీ ఆడికి అలగలగా మాటలు చెప్పి దాని పింఛని ఏం చేస్తుంది అలగలగాని అడుగురా, అలగలగాని అడిగి ఎక్కైతే మళ్ళీ ఆడు నీ పింఛని ఏం చేస్తున్నావు అలగలగాని అడిగితే నా పింఛని మరి నేను ఇల్లు వేసుకున్న బాకీలు ఉన్నాయి కదా నేను 5 నేర్చుకుంటున్నాను అలాగనంటే ఆడేమో మళ్ళీ వదిలేసి మళ్ళీ ఆడ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. పెద్ద పాప కొడుకు వెళ్ళిపోతే అప్పుడు సరిగా ఆ పిల్లోడు వెళ్ళిపోతాం కరోనా వచ్చింది. కరోనాలో ఇక నాకు వచ్చి 2 ఏళ్ళు అప్పుడు పింఛని. ఇక 2 ఏళ్ళు ఆ ఇంటి అద్దె కొట్టుకుంటా ఇక ఏం తిన్నామో ఏం లేదు. ఇంకా దేవునికి తెలిసిన దేవుడు మాత్రం ఒక్క పూట కూడా తినిపోతట్లేదు ఏంటి అలాగే దేవుల్లో ఆడపట్టాను. మళ్ళీ అలాగే ఉంటాం ఉండగా పెద్ద అమ్మాయికి 2 సార్లు క్యాన్సర్ వచ్చింది. 2 సార్లు వచ్చిందంటే
ఓకే. రెండు సార్లు ఆపరేషన్ చేయించాను. ఇప్పుడు బాగానే ఉంటుంది ఆ అమ్మాయి. మరి డబ్బులు ఎలా ఖర్చు పెట్టారు అప్పుడు ఆర్థికంగా? ఒకసారి ఏమో ఆరోగ్యశ్రీ మీద చేయించాము నాన్న. ఓకే. మళ్ళీ రెండోసారి ఏమో గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించింది. ఓకే. ఇప్పుడు బాగానే ఉందా? ఇప్పుడు బాగానే ఉంది. అసలు చక్కగా ఉంది. బాగా పనికి వెళ్తుంది. మళ్ళీ ఇంటికాడ పని చేసుకుంటుంది. బయట పని చేస్తుంది, ఇంటికాడ పని చేస్తుంది. బాగానే ఉంటుంది బాబా ఆ పిల్ల. ఇప్పుడు వివాహమైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత మరి మీ భర్త గారు చర్చికి వెళ్ళనివ్వలేదు, చాలా హింసలు పెట్టాడు అన్నారు కదా, అప్పుడు మరి మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేది అప్పుడు? చాలా దారుణంగా ఉండేది నాన్న. ఆర్థిక పరిస్థితి అంటే అసలు 3 రోజులు అన్నం వండేదాన్ని కాదు నేను. 3 రోజులే? 3 రోజులు అన్నం వండేదాన్ని కాదు. మా చిన్నాన్న మారు తాతయ్య ఉండేవాడు కదా, ఆయన మాత్రం అది పిల్లల్ని అదగట్టి అన్నం పెడతాము, బియ్యం అవి తెచ్చి ఇంట్లో పెడతాం, కది కూరగాయలు అవి ఇస్తాం, అలా చేసేవాడు. అలా చేస్తే అలాగైనా తాతయ్య ఏమో రష్యాగా వెళ్ళిపోయి 6 రోజులు వచ్చేవాడు కాదు. ఇక ఇంట్లో పడి నేనేమో సంటిబిడ్డ తల్లి ఓ పక్కన సంటిబిడ్డ పక్కన మళ్ళీ నీళ్ళు వేసుకున్నట్టు అలా జరిగేది. ఒకవేళ పనిలోకి వెళ్ళిన తర్వాత ఆ డబ్బులు తెచ్చి వంట చేస్తున్నాను అనేదానికి మళ్ళీ పొలమంట ఊరి మధ్యాహ్నాన్ని పోగేసుకొచ్చేవాడు. తాగుపోదలు 4 పోగేసుకొచ్చి వాళ్ళకెట్టు ముందు మనం తర్వాత తిందారనేవాడు. డబ్బులు ఇచ్చేవాడు కాదు. వాళ్ళు వండి పెట్టేసి దగ్గర వాళ్ళ ఆలయాలో చేసిన సహాయంతో వండితే అది మళ్ళీ పక్కన వాళ్ళు తీసుకొచ్చేవాడు. పక్క వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి పెట్టించి అలాగే చేసి నానే హంసి పెట్టేవాడు. ఒకవేళ అక్కడి అంటే వాళ్ళు ఎదురుకుండా నాకేమీ లేనివాడని నన్ను సిగ్గుపరిపెడుతున్నావా ముందు వాళ్ళకి ఎట్టని కొట్టేవాడు. చాలా హింసలు పెట్టాడు నాన్న. ఒకసారి 5 నెలల గర్భిణితో ఉన్నదాన్ని కడుపు మీద కాలేజ్ తొక్కాడు. అప్పుడు అమ్మమ్మ తీసుకెళ్ళింది హాస్పిటల్కి. అమ్మమ్మ 3 రోజుల దగ్గర ఉంది, మళ్ళీ తీసుకొచ్చింది. అలాగే చాలా హింసలు పెట్టాడు నాన్న. చాలా హింసలు పెట్టేవాడు. 4 రోజులకి 5 రోజులకి వచ్చేవాడు రిక్షాకి వెళ్ళి. ఇన్ని రోజులు భార్య బిడ్డలు ఏంటన్నారని పట్టించుకునేవాడు కాదు. పోషణ ఏంటో పట్టించుకోలేదు. 5 రోజులు కూడా ఎవరైనా సహాయం చేస్తే వండుకుని తినడం, లేకపోతే అలా ఉండడం అంతే. అలా కొట్టుకాడు అది తెచ్చి వండుకుంటే ఆ తెచ్చి 2 రోజులు వచ్చేవాడు. ఏం కూర అంటే నువ్వు వస్తావని గుడ్లు వండమ్మా అంటే అదో బాగానే తింటున్నారు, అప్పు చప్పు తీసుకుని ఆడి తీరుతాడని బాగానే తింటున్నారు అలగలుగాని అనేవాడు. అన్నప్పటికీ కాస్త బాధపడి ఇది అయ్యేవాడు. ఒకసారి ఏమో బిర్యానీలు కట్ట తెచ్చుకుని మూల మన ఇంట్లో ఎదురుకుండా స్తంభం ఉండేది కదన్న, ఆ స్తంభం కాడ కూర్చొని తినేసేవాడు. పిల్లలు కానీ నన్ను కానీ కాకేసేవాడు. పిల్లలకు కూడా పెట్టేవాడు కాదు ఏంటి. అలాగా నేను నీళ్ళు వేసుకున్నా సరే అలాగే ఎదురుకుండా కూర్చొని తినేసేవాడు. మరి ఎంత దారుణంగా ఉంటుంది. మరి ఎలా ఉన్నావంటే నువ్వు? అలాగే మరి ఏం చేయను. ఒకవేళ కొట్టేటప్పుడు ఎవరన్నా అడ్డొస్తే నీకు అవసరం పెట్టి వాళ్ళ మీద కొట్టేసేవాడు. వాళ్ళ మీద కలబడిపోయాడు. ఆడవాళ్ళని కూడా ఇలా కొడుతుంటే కర్ర కొడుతుంటే కర్ర వాళ్ళకి తగిలేసి వాళ్ళు అడ్డొట్టి వచ్చేవారు కాదు. అలాగా ఎవరి మట్టుకు వాళ్ళు జడిసేవారు నన్ను కొట్టేటప్పుడు అడ్డొస్తాకి. ఒకసారి వాళ్ళన్నా అడ్డొస్తేనేమో ఇదయ్యేవారు. అలాగే ఇగో చేతులు ఈ కాలు ఎరగొట్టాడు, సారి చెయ్యి ఎరగొట్టాడు. కొందరు చేతుల్లో చిక్కడిపోయి దాన్ని కూడా నన్ను దేవుడు చూపించాడు. కాలు చెయ్యి కూడా ఇరిగాయా? రాజమండ్రిలో మొత్తం ఇంకా రెచ్చిపోయాడు. ఇంకా నా బేవర్షంగా తిరిగేసేవాడు ఇంటికి. అంత అలా తిరిగి అంత అలా చేసి ఇది చేసి అసలు మనిషి ఎప్పుడు కూడా ఎప్పుడైనా వారం రోజులకు ఒకసారి 100 రూపాయలు ఇస్తే చాలా బాధలు పడ్డాను నేను. ఇప్పుడు కూడా మళ్ళీ పిల్లలు ఏదో అంటున్నారు చేస్తున్నారు అనేసి ఇంకా పిల్లల వల్ల కూడా సంతోషం అయితే లేదు ప్రస్తుతానికి. అసలు నా భర్త ఎలాగొన్నా నా పిల్లలు నాతో బాగుంటే నాకు చాలని నేను తింటమ్మా అనేసి వాళ్ళకి ఎట్టి నేను తింటమ్మా పనిలోకి వెళ్ళి ఆళ్ళు తీసుకుని ముద్ద కూడా తిని పిల్లలు పెంచుకొచ్చాను నేను. అయినా వాళ్ళకి ఇది లేదు. గంగమ్మకి 2 ఆపరేషన్లు అయినాయి నాన్న.
గంగమ్మ అంటే పెద్ద కుమార్తె. మళ్ళీ చిన్నపిల్లకే కాలు ఇరిగిపోయింది. ఆ పిల్ల దగ్గర 2 నెలలు ఉన్నాను. మళ్ళీ చిన్న అమ్మాయి వాళ్ళ ఆయనకి పక్షవాతం వచ్చి పక్షవాతము కరోనా మళ్ళీ తలలో ఏదో గడ్డ కట్టేసింది రక్తమని తలలోను మొత్తం 5-6 ప్రాబ్లాలు వచ్చినాయి అప్పటికప్పుడు ఆ పిల్లడికి. మాట ఆగిపోతాం. ఈ క్షణంలో ఈయన్ని కదిపితే చచ్చిపోతాడు అన్నారు. ఏరే హాస్పిటల్కి తీసుకెళ్తామంటే బయటకు తీస్తారని చచ్చిపోతాడు అన్నానంటే అప్పుడు ఇంకా ఆ కంగారులో 2 మాటలు నేను మనసులో ప్రార్థన చేసుకుని మన ప్రార్థన ఎలాగున్నా దైవజనుల ప్రార్థన ఉంటాం మంచిది కాదనేసి ఆవిడ పాపమ్మ అంటే వెళ్ళి చెట్ల పాస్టర్ గారికి అప్పటికి నేనే వెళ్తున్నాను ఆ మందిరానికి. ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి అయ్యగారిని మా అల్లుడు ఎలాగా పక్షవాతం వచ్చేసి ఇలా పడిపోయాడండి, అసలు మనిషిని కదిపితే చనిపోతాడు అంటున్నారండి, ఏరే హాస్పిటల్కి తీసుకెళ్తారు లేదు, ఇక్కడేమో రోజుకు 30,000 అవుతాయి అంటున్నారండి, అంత డబ్బు మేము తట్టుకోలేమండి అయ్యగారు, ఆ బాబు గురించి కొంచెం ప్రార్థన చేయండి అని అంటే అయ్యగారు ప్రార్థన చేశారు. అయ్యగారు ప్రార్థన చేస్తే అయ్యగారు ప్రార్థన చేసిన 1 గంటకి జియాసాలకు తీసుకెళ్ళమని చెప్పారు. జియాసాలకు తీసుకెళ్ళమంటే అప్పుడు మళ్ళీ జియాసాలకు తీసుకెళ్ళి అందులో స్నానం చేసాము. ఆ పిల్లోడికి నీరసం వచ్చినప్పుడు 2 నెలలు ఉన్నాను. ఎవరికి నీరసం వచ్చినా చేస్తున్నాను చెందుతున్నాను, అయినా ఇలా చేస్తుంది, డబ్బులు ఖర్చు పెడుతుంది, మనిషి సేవ చేస్తుంది అన్న గురి లేకోకుండా ఇప్పుడు నన్ను ఆడపిల్లల దగ్గర ఉండి హక్కు నీకు లేదన్నాడు. ఎవరన్నారు అలా? మా అల్లుడు అన్నాడు. కూతురు దగ్గర ఉంటుంటే వాళ్ళకి ఇష్టం లేదు, ఆడపిల్ల దగ్గర ఉండే హక్కు లేదు నీకే, వెళ్ళిపోమన్నారు. ఎప్పుడు జరిగిందండి ఇది? రీసెంట్ గానా? మొన్న ఈ మధ్య కాలంలోనే? మొన్న ఎప్పుడు ఫిబ్రవరి 2వ తారీఖున ఎప్పుడో జరిగిందన్న. ఇప్పటికి కూడా పిల్లల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. ఓకే. ఇంకూ 4 ఏళ్ళు వస్తున్నాయండి. నేను ఎక్కడ దిక్కునండి సాల్ట్ బియ్యం కాసుకుని తిని హ్యాపీగా ఉంటాకి లేదు నాన్న. మళ్ళీ వాళ్ళకి 10 ఏళ్ళు సీట్లు తీసి వాళ్ళకి ఎత్తాను, చిన్న అమ్మాయికి ఎత్తాం, పెద్ద అమ్మాయికి ఎత్తాం అండి. నేనేమో ఆ సీట్లు పట్టుకుంటూ వస్తాను. అలా చేసినా సరే తండ్రి అంత చూడకపోయినా సరే తండ్రి అంటే ఇష్టం నాన్న వాళ్ళకి. నేను ఇంతలా చేసి ఇంతలా చూస్తున్నా అండి. ఇప్పుడు నేనంటే ఇష్టం లేదు, నేనంటే ఎవరో అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. వీళ్ళకి అంత సేవలు చేసినా కూడా ఆ పిల్లకి 2 బిడ్డ ఆపరేషన్లు, 2 ఆపరేషన్లు అయితే చిన్న పిల్లకి 2 ఆపరేషన్లు, పెద్ద పిల్లకి 2 ఆపరేషన్లు అయినప్పుడు కూడా వాళ్ళ అత్తగారు కానీ ఎవరు కానీ నా ఏపుని మా ఆడపడుచులు మొత్తం అందరూ వచ్చి తినేవారు నాన్న. ఆ ఆపరేషన్లు అయినప్పుడు ఒక్కళ్ళు వచ్చేవారు కాదు. హాస్పిటల్లోనూ నేను ఇంటికాడ నేనే చేసుకునేదాన్ని ఇంటి. అలాగా ఆ అమ్మాయికి చేశాను, ఈ అమ్మాయికి చేశాను. మళ్ళీ పెద్ద అమ్మాయికి మళ్ళీ మధ్యన 2 ఆపరేషన్లు, క్యాన్సర్ ఆపరేషన్లు అయితే అప్పుడు కూడా ఎవరో దగ్గరికి వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు లేరు. ఇంటికి వచ్చాక మళ్ళీ అమ్మోళ్ళు, అమ్మ, పెద్ద అంకులు, పండు, అన్సి ఆంటీ ఆడవాళ్ళు వచ్చారు ఇంటి. అలాగా ఎవరన్నా చూతా కొద్ది నా అయిపోళ్ళే వచ్చారు తప్ప మీ తాతయ్య అయిపోళ్ళు అసలు ఎవరు రాలేదు నాన్న. అంత తిన్నారు, అంత రాజమండ్రి లేక మాకు చేయి తిరిగింది బాగుంటుంది అని అనుకుని ప్రతి ఒక్కళ్ళు దేనిమేర నుంచి, అలసింద్రగూడెం నుంచి ఏంటి రాగాలపల్లి నుంచి, బొట్టాయిగూడెం నుంచి ప్రతి ఒక్కళ్ళు వచ్చి తినేవారు. మళ్ళీ తిని 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 వెళ్ళేటప్పుడు తాతయ్యని డబ్బులు అడిగి వెళ్ళేవారు. వెళ్ళేటప్పుడు మళ్ళీ కూర బాగా వండుతున్నావు అక్క, మాకు కూర వేసి పెట్టనేసి ఎంతంత కూర బాక్సుల్లో పట్టుకెళ్ళేవారు ఏంటి. అంత అలా తిని పరిస్థితి బాగుందనేసరికి చుట్టాలందరూ చేరారు. తాతయ్య ఇంకా ఏదో ఒక తప్పు చేశాడు. ఆ తప్పు వల్ల ఆ అమ్మాయి వాళ్ళ ఆయన చూసాడు తాతయ్యని. చూసినప్పుడే ఆడు చనిపోతాడు అని జరిసిపోయి తాతయ్య పారిపోతే వీళ్ళందరూ నా దగ్గర తిని వెళ్ళిన వాళ్ళందరూ కూడా నేనేదో తప్పు చేశానని నా మీద పెట్టారు. నా మీద నిందేశారు. నా మీద నిందేసి ఆవిడే మంచిది కాదు, మా మనిషి అలగల పారిపోయాడు, ఆవిడ వల్ల చనిపోయాడు అలగలు కానీ పెట్టారు ఏంటి. ఆ మనిషి వెళ్ళిపోయింది, అప్పులు చేసి వెళ్ళిపోతే ఆ అప్పులు కూడా బాబు నేను తీర్చాను.
ఓకే. బాబు పనికి వెళ్ళినప్పుడు డబ్బులు ఎట్టే పెద్ద పెద్ద బాకీలు ఆ బాబు నేను కొబ్బరి బొండాలు నరికి ఆ డబ్బులు ఎట్టి నేను ఇద్దరం చేయగలుగుతాను అమ్మేదాను అంటే అయ్యి ఆ లెక్కల్లో బాకీలను తీసుకొచ్చేస్తే అండి తీసుకొచ్చి ఇచ్చేస్తే మా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మా వదిన మంచిది కాదు ఆయనే మంచిది. మరి తీసుకొచ్చి అందరికి వాళ్ళ చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఓ రూపాయి అంటే ఇచ్చేవాడు కాదు. నా డబ్బులు నాకే చాలు నాకు తాగుతాకే చాలు అనేవాడు. అపార్ట్మెంట్లోకి వెళ్ళి నేను పనిచేసేవాడిని. అప్పుడు 200 300 అడుకొచ్చి ఇస్తే ఆ డబ్బులు పెట్టుకుని వెళ్ళి గబగబా బియ్యము 10 గరిటెలు కూర తెచ్చేవాడు. అది తెచ్చాక వండి పెట్టేదాన్ని వాళ్ళకి. అలా పెట్టాను. ఒకసారి బాధగలిగా వాళ్ళు ఎదురుకుండా కూడా తిట్టేసేదాన్ని. ఎందుకు నువ్వు ఎంత మనసు పెట్టేస్తున్నావు, నీ నా వాళ్ళు కాదు కదా వచ్చేవాడు, నీ వాళ్ళు వచ్చినా సరే నువ్వు రూపాయి తీర్తలేదు, నన్నే రమ్మంటున్నావు నన్నే చేయమంటున్నావు అని అంటే అసలు పట్టించుకునేవాడు కదా. ఆ బాధ భరించలేక పిల్లడు బాబు కూడా బడికి వెళ్తాం మానేసి మానేస్తుంటే వాళ్ళ అన్నగారు కొడుకు వచ్చాడు ఓ రోజున చూస్తాకి. ఓ రోజు అట్లే అత్తమాన అక్కడే ఉండేవారు, 3 నెలలు ఉండేవారు. వస్తే తమ్ముడు ఏంటంటే ఎక్కడికో వెళ్ళాడు సెలవని టాప్ పనికి వెళ్ళాడు అంటానంటే మా బామ్మర్ది పని మానేసి మా అత్తగారికి సాయం వచ్చాడు టాప్ మాస్టర్ అయ్యి వీడు కూడా పనికి వెళ్తేనే మంచిది చదివి నేనేమో అసలు ఆయన కూడా బడి మానేసి పనికి వెళ్ళిన పనికి పంపానా అంటే అన్నయ్య ఆర్డర్ వేసాడు నీ పని అయిపోయింది అక్కడ నువ్వు బడికి వెళ్తున్నా లేదు పనికి వెళ్తున్నా అని పిల్లల్ని పనికి పంపాడు. చదువు మానిపించేసి శివనాగండి బడికి పంపాడు. అయితే ఆ లెక్కల్లో ఆడ తెచ్చింది నేను తెచ్చింది ఈ అపార్ట్మెంట్లో పనిచేస్తే చక్కగా టిఫిన్లన్నీ కూరలన్నీ పెట్టేవారు. మేము అక్కడమైతే మాకు సరిపోను. వాళ్ళందరికీ పొద్దున పూటగా పెట్టేసి మధ్యాహ్నం నుంచి మళ్ళీ వంట చేసి పెట్టేదాన్ని అండి. అంత అలా చేసి ఈ 6 రోజులు నా జీవితానికి పోనీ వాళ్ళంటే తినేసి వెళ్ళిపోరు, వాళ్ళ మనిషి మాట వాళ్ళు ఆడుతున్నారు అనుకోవచ్చు. ఉన్న ఊర్లో గంగమ్మ చూసింది బట్ట తిప్పలో రాజమండ్రి వెళ్ళాక పండుగ చూసాడు. అందరూ చూసి కూడా పోనీ చిన్నపిల్ల ఎదుకొచ్చాక కూడా నేను ఎన్నిసార్లు పడ్డాను చిన్నపిల్ల కూడా చూసింది. ఆవిడ అన్ని కష్టాలు నేను పడ్డ బాధలు కష్టాలు చూసి కూడా నన్ను కుక్కలు ఎన్నట్టు గంటారు ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు కూతుర్లు గాని కొడుకు గాని ఎవరు పట్టించుకుంటారు, అల్లుడు గాని ఎవరు పట్టించుకోవాలి. ప్రస్తుతం ఒంటరిగా ఉంది, ఒంటరిగా అయిపోయి ఒంటరిగా ఉన్నాను అంటే ఇక్కడికి వచ్చా మరి మన ఇంటి దగ్గర ఉండు నేను చూస్తాను. అలాగే నీకు మీరు రూపాయి ఇవ్వక్కర్లేదు నువ్వు మాకైతే 3 పూటలు ఇక్కడ తింది గానీ అలాగే ఏదైనా ఇబ్బంది అయితే అలాగే చేస్తున్నా. అలా అయితే ఇన్ని సమస్యల మధ్య ప్రార్థన చేసుకోవడమే తప్ప చెప్పుకోవడానికి నా అంటూ మనుషులు కూడా లేరు. చిన్నపిల్ల హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆపరేషన్ చేశారు. ఆ పిల్ల పుట్టినప్పుడు ఆడపిల్ల పుట్టినప్పుడు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి డాక్టర్ అమ్మగారు వచ్చి పిల్లని ఇలా కళ్ళు తెరిచి చూసి దీనికి అసలు రక్తం లేదు, మన హాస్పిటల్లో చచ్చిపోతే మనకు చెడ్డ పేరు వస్తుంది, దీన్ని కాన్సెంట్ పంపేయండి అనేది అంటే నేను ఇంకా బాత్రూంలోకి వెళ్ళి ఏడిసేదాన్ని. పిల్ల ఎదురుకుండా ఎడితే ఏమైపోద్ది అనేసి పిల్ల ఎదురుకుండా అనేసేది ఆ మాట ఆవిడ. అయితే ఇంకా ఆ రోజు అలాగంటే 3వ రోజుని అందరూ పడుకున్నాక మోకాళ్ళు వేసి కన్నీరు ప్రార్థన చేశాను. నేను అయినా నువ్వు ఇచ్చిన సంతానము ఆ పిల్లకి రక్తం లేదంటున్నారు నాయన, మీరు శిలువ మీద కార్చిన అతి పరిశుద్ధమైన రక్తం నీ ఏమన్నా రక్తం ఒక్క చొక్క నా బిడ్డకు పంపినాయన ఉన్నాడు. తెల్లారి డాక్టర్ కూడా చూస్తాకి చూసి కళ్ళు చూసి ఉంది అయ్యి బాబు ఇంత రక్తం వచ్చింది తెల్లారి దాడికి అంది. దాడికి నాకు ఒకసారి వాళ్ళు కనపడిసి తండ్రి నేను నా ప్రార్థన అర్థం చేయకోకుండా నా కూతురికి రక్తం ఇచ్చావు నాయన అనుకున్నాను. ఈ లోపల రక్తపరీక్ష ఏంటి దీనికి అంది అని దాడికి వాళ్ళు వచ్చి కాబో రక్తం తీసుకెళ్ళి మళ్ళీ పరీక్ష చేసి వెనక్కి తెచ్చేదాడికి
ఆ రక్తం చూసి అందావిడ, పర్లేదు నీకు ఎంత ఉండాలో అంత రక్తం ఇచ్చేసింది, తెల్లది అటు కలిగి వచ్చింది నాకు తెలదు కానీ రక్తం ఎంత ఉండాలో అంత నీకు, పర్లేదు ఎక్కడ ఉండి అంది. అలాగా మా గంగమ్మకి పెద్ద పిల్లడు పుట్టినప్పుడు అలాగే అండి. ఆ పిల్లని ఎన్నిసార్లు తీసుకెళ్ళినా నొప్పులు వస్తలేదు. అప్పుడు అలాగా అందరికీ మందులు తీసుకుని మందులు తెమ్మని చీట్ రాసి మందు వాళ్ళు వేసిన మందుతో చేసేది ఆపరేషన్ డాక్టర్ అమ్మ. గంగమ్మకి ఆపరేషన్ చేస్తానంటే మా దగ్గర డబ్బులు లేవండి, మా ఆయనగారేమో అపార్ట్మెంట్లో ఉంటాడు వాచ్మెన్ కింద, మేము ఇప్పుడు దిక్కులేలాగా ఉన్నామండి, మా దగ్గర డబ్బులు లేవండి అమ్మగారు అని అంటే నన్ను తీసుకెళ్ళి చింగులో ఇలా మందులు వేసి తీసుకెళ్ళి ఆపరేషన్ చేసింది ఆవిడ. ఇదిగా గవర్నమెంట్ హాస్పిటల్లో గమ్మున డబ్బులు లేవని బల్ల దించేస్తే ఆ పిల్ల చచ్చిపోతే మనకే పట్టుకుంటుంది ఏంటి, మీరు అలా దించకూడదు అనేసి పిల్లల్ని మళ్ళీ వాళ్ళందరూ దించేశారు, నర్సులు కంపౌండర్ దించేశారు. దించేస్తే అలాగ అనకూడదు, నేను మందులు నేను తెస్తాననేసి నన్ను తీసుకెళ్ళి మందులలో పోసి తెచ్చి ఆవిడ దగ్గర ఉన్న మందులతోటి ఆపరేషన్ చేసింది ఏంటి. అలాగే ఎప్పటికప్పుడే తాతయ్య వెళ్ళిపోయాడని కూడా నా గురించే వెళ్ళిపోయాడు అని అందరూ నన్ను చూస్తుంటే నేను వారం రోజులు 3 గంటలు లేచి 5 గంటల దాకా కూడా ఇలాగ నిలువు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాను. అయితే 7వ రోజుని పలానా దిక్కునున్నాడు మీ ఆయన రా అని ఆ తీసుకెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి కేకేశారు. పిల్లలు నేను వెళ్ళాము. వారం రోజులు తెల్లరి గంటలు 3 గంటలు చేసి 5 గంటల దాకా ప్రార్థన చేస్తే 7వ రోజుని దిక్కున్నాడు మీ ఆయన నాకు దేవుడు మాట అనిపించాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట అనిపించుకుని వెళ్ళి మనసును చూస్తాము, ఎలాంతా ఉన్నాడు, సాయంత్రం చచ్చిపోయాడు ఇంటి. ఇంకా చాలా 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 కార్యాలు నా పట్ల ఇంటి. నాకు కాలేజ్ పడ్డదంటే ఇక్కడ అమ్మ ఇలాగ చేయట్టుకుని శివమళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. గంగమ్మ అక్కడికి వచ్చిందని తీసుకెళ్తే ఎల్లుండి వాళ్ళు తీసుకెళ్ళిపోయింది గంగమ్మ. తెల్లారి మళ్ళీ జిఎస్ఎల్ హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్తే మా బాబును మా పెద్ద అమ్మాయి తీసుకెళ్లారు. మీకు పక్షవాతం వచ్చింది, పాలసీ లాగేసింది, మాట కూడా పడిపోయింది. పడిపోతే అప్పుడు జిఎస్ఎల్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు పరీక్షలన్నీ చేశారు, స్కానింగ్ రాశారు, తలకాయ స్కానింగ్ రాశారు. తలకాయ స్కానింగ్ రాస్తే స్కానింగ్లో వాళ్ళు అన్నారు ఇవన్నీ ఫ్రీయే కానీ తలకాయ స్కానింగ్ అంటే 4,000 కట్టాలి, 4,000 కడితే స్కానింగ్ చేస్తామన్నారు. పెద్ద అమ్మాయి బాబు కూడా మొహమ్మకాలు చూసుకుంటున్నారు, డబ్బులు లేవు అలగలు కానీ. నేను అన్నాను నన్ను తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ వేసేయండి, మంచి అయినా సెట్ అయినా వాళ్ళే చూస్తారేక. సో నాకు అవసరం చాలా దేవుడు నన్ను ఆడుకోవాలనుకుంటే బతికేస్తాడు, లేదంటే నేను చచ్చిపోతాను. ఏమైనా పెద్ద హాస్పిటల్లో అయినట్టు తీసుకెళ్ళి ఆ హాస్పిటల్లో పెట్టేశారు. హాస్పిటల్లో పెట్టి హాస్పిటల్లో జాయిన్ చేసిన రోజు కూడా బాబు రాలేదు, రానివ్వలేదు అండి. బాబు రాకపోతే పెద్ద అమ్మాయి తీసుకెళ్ళి జాయిన్ చేసి ఏంటి ఇంకా హాస్పిటల్లో వదిలేసి వచ్చేసింది ఆ పిల్ల. వదిలేసి వచ్చేస్తే మనం 3 దాకా పని చేసుకుని 3 గంటలకే కథానం వండుకుని పట్టుకుని వచ్చేది. మళ్ళీ 4 గంటలకల్లా మళ్ళీ పని చేసి కాడికి వెళ్ళిపోయేది. అలా చేస్తే నా 3 రోజులు కూడా వచ్చిరాని మాటతోటే దేవుడిని ఆరాధించాను నేను. వచ్చిరాని మాటతోటే ఏంటి అంటే మీకు మాట్లాడడానికి స్వరం పోయింది, స్వరం పోతం గురించి పడిపోయినా కూడా మనసులో దేవుడిని ఆరాధించాను నేను. నాయన నా దగ్గర ఉండేవాళ్ళు లేరు, నా దగ్గర ఉంటా కూడా నువ్వు ఉండని వంతులాడుతున్నారు. అందుకు కాబట్టి ఇండి చిన్న అమ్మాయి ఏమి మాట్లాడతలేదు ఇప్పుడు ఇండి, వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు కానీ నువ్వు ఉండని వంతులాడుతున్నారు. అందుకు కాబట్టి నన్ను బతికించాలనుకుంటే నడిపించు, లేదంటే తీసేసుకో తప్ప నన్ను ఇలాగా మోగదానిలాగా కుండిదానిలాగా ఉంచొద్దంటే నేను ప్రార్థన చేసుకుంటే డాక్టర్ గారు ఏమని బిడ్డ నిజంగా ఎంత మంచోడు అంటే ఆయన అన్న మందులు ఇచ్చాడు, అన్న ఇంజక్షన్ చేశాడు, ఎంఆర్ఐ స్కానింగ్ తీశారు. తీసి
నీకు పర్లేదమ్మా, ఇంకా 4వ రోజు వచ్చింది. వాళ్ళు పొద్దున్న వచ్చి నీకు పర్లేదమ్మా, నీ దేవుడే నీ స్వస్థపరిచాడు, నీకు పర్లేదమ్మా, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకోక నీకు ఏ చల్లం ఉండదు అనేసి నెలలు వచ్చి మందులు పట్టుకెళ్ళు అని మందులు రాసి పంపేశాడు అన్న. 4వ రోజున నాకు మాట తిరిగేసింది. 4వ రోజున నాకు మాట తిరిగేసి వచ్చేసాను. వచ్చేసి పెద్దమ్మాయి ఇంటికాడ ఖాళీగా కూర్చోకుండా ఆ కుంటి చేతితో గిన్నెలు తోముదని, కుంటి చేతితో బట్టలు ఊగుతాయని, ఓండ్రామ్ గారు కూడా బాగా చేస్తున్నావు సారమ్మ, నువ్వు నీకు చెయ్యే కాలు కూడా బేగొచ్చేద్ది, నీకు మాట కూడా బేగొచ్చేద్ది అని ఇది అలాగా వారం తిరగకుండా మాట వచ్చింది. కాలు చేయి కూడా వచ్చేసింది అండి. దేవుడు అలాగా ఎన్నో కార్యాలు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు ఏంటి. కొందరు చేతుల్లో చిక్కడిపోయేదాన్ని కూడా నన్ను దేవుడు అడిపించాడు ఏంటి. అలాగే గడిపించుకుని వచ్చినా సరే నన్ను చెడ్డదన్నారు, నన్ను చెట్టమేటేశారు. నన్ను ఎవరేమన్నా నేను ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాను. నన్ను రాజులు నమ్మికంటే మనుషులు నమ్మికంటే యెహోవాను ఆశ్రయించడం మేలన్నావు. చాలా గొప్ప మాట. నాకు దేవుడే ఉన్నాడు. తండ్రి నైనా నాకు నీడ అక్కడ చూపిస్తావు, నువ్వు చూపించు. లేదా ఒక చెట్టు అయినా పర్లేదు, నాకు నీడ చూపించు. నా ఊరు నేను వెళ్ళిపోతున్నాను, నా ఊళ్ళోనే కలుగుతాను. నా ఊళ్ళో నన్ను చూసినా చూడకపోయినా మీరున్నారు, ఎదరాల పక్షాన్ని యాజమాడతానన్నారు. నా చెయ్యి పట్టుకుని నా ముందు నడుతున్నారు, మీరు నా చెయ్యి పట్టుకుని నన్ను నడిపిస్తున్నారు ఇండి. నాకు మీకంటే నాకు ఎవరో లేరు, నాకు బిడ్డలేనని కాదన్నప్పుడు నన్ను ఎవరు చూసినా చూడకపోయినా మీరు చూస్తారన్న నమ్మకంతో నేను గుమ్మని దాటుతున్నాను. కాబట్టి నన్ను మీరే ఆదరించండి, లేదా నా ప్రాణాన్ని తీసుకోండి అని అడిగి వెంటనే ఇక్కడికి బయలుదేరి వచ్చేసాను నేను అండి. దేవుడు నన్ను అలా స్వస్థపరిచాడు, దేవుడు అలా నడిపించాడు. కాకపోతే ఆ కాలు చేయి పడిన కాడి నుంచి కూడా పాటలు అయితే పాడుతున్నాను కానీ ఏ బొంగురుగా ఉంచుతాడు అండి. ప్రార్థన మాత్రం అప్పుడు చేసిన ప్రార్థన వత్తలేదు, అంటే మాట తిరగట్లేదు, మాట తిరుగుతలేదు. అప్పుడు చేసిన ప్రార్థన చేస్తాను, కాకపోతే లేటుగా చేస్తాను. సృష్టి అందరి కోసం కూడా చేస్తాను. కానీ అద్భుతం ఏంటంటే మాట ప్రార్థన చేయడానికి మాటలు త్వరగా నోటి వెంట రాకపోయినా పాట పాడేటప్పుడు మాత్రం తడబాటు లేకుండా చక్కగా పాడగలుగుతుంది. పాట పాడతాం మాత్రం మంచి స్వరం ఇచ్చాడు దేవుడు. అసలు చిన్నప్పటి నుంచి అదే కదా దేవుడు ఇచ్చిన తలాంతు. దానికి ఎలాంటి అడ్డంకి కలగలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు. నన్ను అందరు విడిచిపెట్టినా నా దేవుడు నన్ను విడిచిపెట్టడు ఏంటి. నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరెన్ని బాధ పెట్టినా, నన్ను చాలా బాధ పెట్టారు. నా ఇంటికాడ తినెళ్ళేటప్పుడు మళ్ళీ ఏదోటి కలం పెట్టేసి ఏంటి మా ఆయన గారు నన్ను కొట్టేలాగా చేసేవారు. అయినా బాధలన్నీ భరించుకున్నాను. కాళ్ళు ఎరగొట్టాడు, చేతులు ఎరగొట్టాడు, ఎన్నో హింసలు పెట్టాడు. అన్ని బాధలు భరించుకున్నాను. నాకు బాధ, నేను ఎంతమంది బాధ పెట్టినా నేను బాధపడినాను. నేను కేవలం బాధపడేది అలా అటు తండ్రి బాధ పెట్టాడు. బిడ్డలు చిన్నప్పటి నుంచి కూడా నేను ఇంత కష్టపడితే నా కష్టానికి విలువ లేకుండా చేశారు. నా బిడ్డలే నన్ను అర్థం చేసుకోలేదని నేను బాధపడుతున్నాను. అది కూడా నాకు బాధ లేదు. నా బిడ్డలు నన్ను అర్థం చేసుకోపోయారులే. నన్ను ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు నన్ను విడిచిపెట్టి నాకు కాలు చేయి పడిపోయినప్పుడే ఒకళ్ళు లెగదీసి బాత్రూమ్కి వస్తుందంటే ఒకళ్ళు చేయట్టుకుని తీసుకెళ్ళలేదు, పేసకు వస్తుందంటే ఒకళ్ళు చేయట్టుకుని తీసుకెళ్ళ ఒకళ్ళు దేవుడు వెంటనే నన్ను నిలబెట్టాడు. ఇప్పుడు కూడా నా దేవుడే నాకు సాయం అనుకున్నాను, వచ్చేసాను ఏంటి. ఎవరు విడిచిపెట్టినా విడిచిపెట్టకపోయినా ఏంటి నేను నమ్ముకున్న దేవుడు సత్యమంతుడు, నిజమైన దేవుడు. నా దేవుడే నాకు దిక్కు. నా దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టడు. ఈ 6 రోజుని ఇలా ఉన్నానంటే దేవుని కృప అండి. ఇక మంచి అయినా చెడ్డ అయినా ఆయనలో ఆడపడాలనుకుంటే ఆయన బతికిస్తాడు ఏంటి. ఏదేమని ఎప్పుడైనా మనసు అన్నకు రోజు చచ్చిపోవాలా ఏంటి. నేను పాడిన పాటలో ఉంది చూడు, మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు. ఆ చరణం పాడినా. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలము లోకములో ఉండే చిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు,
కలకాలము లోకములో ఉండే సిరుడవడు, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది అండి. అలాగా మరణం రుచి చూడకోకుండా వెళ్ళి వాళ్ళు ఎవరు లేరు అండి. నేను ఖచ్చితంగా భూమి మీదే ఉంటానన్న వాళ్ళు ఉన్నారా అండి? ఎంత నాకంటే దిగజారిపోయిన వాళ్ళు బోల్డు సంపాదిస్తున్నారు, బోల్డు శ్రీమంతులు అయ్యారు అండి. ఏమో దేవుడు ఒకవేళ ఈ స్థితిలోనే ఉంటే నేను ఎలాగుంటేనే దేవుడికి ఇష్టమేమో ఒకవేళ, నేను అలాగా అనుకుంటున్నాను అండి. మీరేమన్నా ఏమనపోనా నేను ఈ స్థితిలో ఉంటాను, నా దేవుడికి నా ఇష్టమేమో అనుకుంటాను నేను అంతే అండి. ఎంతోమంది ఎన్నో అంటారు, ఎన్నో చేస్తారు, అవన్నీ నాకు అక్కర్లేదు అండి. నా మనసు ఏంటన్నా నా దేవుడు చూస్తే చాలు నాకు అంతే. దేవుడే నన్ను చూస్తాడు. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు నేను మా ఊరు వచ్చేసాను, మా ఊర్లో ఉంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా సరే అమ్మ అన్నతున్నావా అండి, అమ్మ పోతున్నావా రా పోతుంది కానీ, అమ్మ టీ తాగా రా టీ తాగుది కానీ అండి. నోరు మంచిదైతే ఊరే మంచిది అవుతున్నా. నన్ను అలా చూస్తున్నారు, నాకు అది చాలు. హల్లెలూయా.